బారులు తీరిన వరుసలు, గంటల తరబడి రెవెన్యూ అధికారుల కోసం పడిగాపులు. ఇవి ధ్రువపత్రాల కోసం విద్యార్థులు పడే పాట్లు. ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా విద్యార్థులకు నిరీక్షణ తప్పడం లేదు. ఈ పరిస్థితుల్ని అధిగమించేలా అనంతపురం జిల్లా పాలనా యంత్రాంగం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. కళాశాలకి వెళ్లి అవసరమైన ధ్రువపత్రాలు ఇచ్చే వినూత్న సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సంవత్సరం మొదలైందంటే చాలు ఉన్నత పాఠశాల నుంచి వృత్తి విద్యా కళాశాలల వరకు విద్యార్థులందరికీ కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు ఆదాయ, కుల, స్థానికత ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. గ్రామ పరిపాలనా అధికారి నుంచి తహసీల్దార్ వరకు అన్ని స్థాయిల్లో ఆమోదం లభిస్తేనే ధ్రువపత్రం మంజూరు చేస్తారు. గతంలో విద్యార్థులు నేరుగా కార్యాలయాలకెళ్లి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం వారం రోజులైనా శ్రమించాలి. కార్యాలయాల వద్ద ఒకేసారి విద్యార్థుల తాకిడి పెరగడము ప్రక్రియ జాప్యానికి కారణమవుతుంది. విద్యార్థులకు ఉపశమనం కోసం అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మీకాంతంకు వినూత్న ఆలోచన తట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ధ్రువపత్రాల కోసం పడిగాపులు పడటం ఎందుకు, ముందే ఇస్తే బాగుంటుందని ఓ వినూత్న విధానాన్ని ప్రారంభించారు. మీ సేవా కేంద్రాలను విద్యా సంస్థల చెంతకు చేర్చారు. కూర్చున్న చోటనే ధ్రువపత్రాలను విద్యార్థులకు నేరుగా అందచేస్తున్నారు. ప్రతి మీ సేవ ఆపరేటర్ అక్కడికి వెళ్ళడము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఆ అప్లికేషన్ అక్కడికక్కడే అప్లోడ్ చేయడము, వచ్చిన తర్వాత మీ సేవ ఆపరేటర్ ఆ అప్లికేషన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్లో భాగంగా తహసీల్దార్కు వెళ్తుంది. తహసీల్దార్ విచారించి దాన్ని డిజిటల్ సైన్ చేయడం జరుగుతుంది. ఈ సైన్ చేసిన తర్వాత, ఎలక్ట్రానిక్ సైన్ చేసిన తర్వాత ఆ తహసీల్దార్ లాగిన్ నుంచి మీ సేవ లాగిన్కి వస్తుంది. మీ సేవ లాగిన్లో నుంచి ఆపరేటర్ దీన్ని అన్నిటినీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వెళ్తారనమాట. ఆ సేమ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అక్కడికక్కడే వాళ్ళకి విద్యార్థులకు అందజేస్తారనమాట. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ సర్టిఫికేట్లు ఈ నెలాఖరు లోపల ఇచ్చేట్లుగా ప్లాన్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలోని తొలి దశలో 1000 పాఠశాలలు, కళాశాలలు ఈ సేవలకు ఎంపిక చేశారు. వీటిలో 1,00,000కు పైగా విద్యార్థులుంటారని అంచనా వేశారు. పాఠశాల, కళాశాలకు సమీపంలోని మీ సేవా కేంద్రాలను గుర్తించి ఆయా విద్యా సంస్థలను అనుసంధానిస్తున్నారు. కళాశాల ముంగిట అందుతున్న సేవలకు మంచి స్పందన వస్తోంది. మేము కూడాను చాలా మార్లు ఇప్పుడు స్కాలర్షిప్స్ కానీ వాటికి వీటికి అని చెప్పేసి ఆ సర్టిఫికేట్స్ తీసుకురమ్మని అడగటం జరుగుతోంది. వాళ్ళకి టైం లేకపోతే మన్నాడు చేసుకోవచ్చు అనేటువంటి దృష్టితో పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు విద్యార్థులు సాధారణంగా. అట్లాంటిది ఇక్కడికే రావటం ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడంతో ఇక్కడికే వచ్చి ఆ సర్టిఫికేట్స్ పొందడానికి ఈ మీ సేవలను ఉపయోగించుకోవటం అనేది ఎంతో మంది విద్యార్థులు చేస్తూ ఉన్నటువంటి పని. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినటువంటి విధానం చాలా ఉపయోగకరము. ఎప్పుడైతే వాళ్ళు కాలేజీకి వచ్చి ఇవన్నీ తీసుకుంటారో సర్టిఫికేట్స్ అన్ని కాలేజీకే వాళ్ళు చేర్చడం ద్వారా విద్యార్థులకు సమయం అనేటువంటిది చాలా వరకు కలిసి వస్తుంది చదువుకోవడానికి. ప్లస్ టెన్షన్ పోతుంది సార్, అక్కడ పోయినప్పుడు ఉంటారో లేదో అనేటువంటి టెన్షన్ లేకుండా ఇది డోర్ స్టెప్లో ఇక్కడ రావటం వల్ల వాళ్ళు దీనివల్ల విద్యార్థులకు వచ్చి చాలా సౌకర్యంగా ఉంటుంది. కాలేజీలో అధ్యాపకులు కానీ అందరికి కూడా ఇది ఏమాత్రం పిల్లల్ని మళ్ళీ విసుకోకుండా మేము దానికి పోయి వచ్చాం సార్, దీనికి పోయి వచ్చాం సార్ అంటుంటారు. అలాంటివి కూడా లేకుండా కూడా బాగా జరిగేదానికి అవకాశం ఉంది సార్. అనంతపురం జిల్లా కేంద్రంలోని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు చాలా మంది రోజు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని గ్రామాల నుంచి వచ్చి వెళ్తున్నారు. ఇలాంటి విద్యార్థులు ధ్రువపత్రాలు తీసుకోవాలంటే తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. అధికారుల నిర్ణయంతో ఆ శ్రమ తప్పిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే ఒక ఫామ్ కోసం వెళ్ళాలంటే మా మండలాల చుట్టూ, మీ సేవ చుట్టూ ఒక అప్లికేషన్ కోసం కానీ క్లాసులు ఎగ్గొట్టి, కాలేజీలు ఎగ్గొట్టి తిరగాల్సి వచ్చేది. ఎందుకంటే కొన్ని రోజులు తిప్పుకుంటారు వాళ్ళు కూడా. కానీ ఈరోజు మా కాలేజీలో ఇక్కడ ప్రొవైడ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తున్నాము. ముందంటే టైం వేస్ట్ అయ్యేది. కాలేజ్లో సరిగ్గా ఇన్ఫార్మ్ చేయక కాలేజ్లో అది కావాలి ఇది కావాలంటే మేము ఎక్కువ టైం మీ సేవ సెంటర్స్ దగ్గరే స్పెండ్ చేయాల్సి వస్తుంటే ఇప్పుడు వెరీ ఈజీ టు ఇంకా దీన్ని విస్తృతంగా ఇంకా బాగా అన్ని సర్టిఫికేట్స్ కూడా మాకు మీ సేవ ద్వారా ఇక్కడే కాలేజ్లోనే పెడితే ఇంకా కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అనంతపురం జిల్లాలో అధికారుల చొరవతో తీసుకున్న పలు నిర్ణయాలు ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. గతంలో నకిలీ పాస్ పుస్తకాల అక్రమాల నిర్మూలనకు జిల్లా అధికారుల చర్యల్నే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేశారు. ప్రస్తుతం విద్యార్థుల ముంగిటకే మీ సేవా కార్యక్రమం విజయవంతం దిశగా అధికారులు ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు.